ఫోన్ మాట్లాడుతూ మీడియా మిత్రులందరూ కూడా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో భారతదేశంలో రాజ్యాంగం ఒకే రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో ఎలక్షన్లు అనేవి నిష్పక్షపాతంగా జరగాలంటే ఎలక్షన్ కమిషన్కు కొన్ని పవర్స్ ఇచ్చింది. స్వతంత్రంగా వ్యవహరించడానికి, సజావుగా ఎన్నికలు జరగడానికి ఒక నిబంధన నియామావళి రూపొందించారు. ఎందుకంటే ప్రపంచంలో ఈ ప్రజాస్వామ్య దేశం పెద్ద దేశం అన్నది, ప్రజలతో ఎన్నుకబడింది కనుక ప్రజలకు స్వేచ్ఛగా ఉండేటట్లు అవకాశం ఉంది. కానీ ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వగానే అంత అడ్మినిస్ట్రేషన్ అంతా, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సైజ్ కావచ్చు, అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ అండర్కి వెళ్ళిపోతాయి, వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. పోలీస్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ, అటు రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళ హ్యాండ్ ఓవర్లో పనిచేయాలి. కానీ ఎక్కడ కూడా స్టేట్లో కానీ రాష్ట్రంలో కానీ ఇక్కడ జిల్లాలో కానీ ఆ పరిస్థితి కనిపిస్తలేదు, నామమాత్రంగా అనిపిస్తూ ఉంది. ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంటే మొత్తం నడుపుతున్నట్లు అనిపిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్షన్ కమిషన్ ఇంటర్ఫీరెన్స్ ఉండదు, పోలీసులే డైరెక్ట్గా వాళ్ళే ఎక్సైజ్, వాళ్ళే రెవెన్యూ, వాళ్ళే లా అండ్ ఆర్డర్, వాళ్ళే మొత్తం టోటల్గా యంత్రాంగం మొత్తం కూడా. పోలీస్ వ్యవస్థ అంటే దేశంలోనే తెలంగాణ పోలీస్ అంటే పెద్ద విలువ, గొప్ప పేరు. కానీ ఈరోజు సిగ్గుపడేటట్లుంది. ఎలక్షన్ కమిషన్ సంబంధం ఏమి ఉండదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే నామినేషన్ వేపిస్తారు. అధికార పార్టీకి తలొగ్గి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారులు వాళ్ళ పోస్టింగ్లకు, మామూళ్లకు, భూములకు, భూ కబ్జాలకు, శాండ్ మాఫియాకు, ఇంకా రకరకాల మైనింగ్ మాఫియాలకు డబ్బుకు అలవాటు పడినటువంటి కొంతమంది అధికారులు కేవలం ప్రధానంగా అదే ధ్యేయంగా పెట్టుకొని పూర్తి విచ్చలవిడిగా మొత్తం అన్ని వదిలిపెట్టి పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చేటట్లు ఇలా వివరిస్తూ ఉన్నారు. నామినేషన్ వేయడానికి 3 పోవాలి నిబంధన, కానీ గుంపులు 20 మంది 30 మంది పోతున్నారు. పేపర్లలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, ఏం యాక్షన్ లేదు. అదే బీఆర్ఎస్ అంటే 3 పోవాలని లాంగ్వేజే డిఫరెంట్గా మాట్లాడడం, వాళ్ళ ముందర గ్రేట్ అన్నట్లు మీరు అందరూ పోండి అని చెప్పడం, ఇది ఎక్కడిది? నామినేషన్ విత్డ్రాల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. నువ్వు విత్డ్రా కావాలని చెప్పని, సపోర్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు. మీరు సపోర్ట్ చేయాలా, ఏం బిజినెస్ మాకు తెలుసు కదా, తర్వాత కష్టాలు వస్తాయని చెప్పి. ఇంట్లో ఎవరైనా అధికారి ఉంటే నువ్వు ఎట్లా ఉద్యోగం చేస్తావు, నీ కొడుకు అక్కడ తిరుగుతున్నారు ఇక్కడ తిరుగుతుందని చెప్తా ఉన్నారు. పోలీసే వ్యవస్థ నడుపుతా ఉంది టోటల్గా. మరి ఉన్నతాధికారులకు కూడా మరి భయపడుతుండ్రా? మరి ఉన్నతాధికారులది ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. విచ్చలవిడిగా వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక వికలాంగుని ఆత్మకూరులో బండితోనే గుద్దిండు లంబడాయన ఎస్టీ. ఒక వికలాంగుడు 3 పైల బండిలో వెళ్తున్నా కూడా ఆయనను గుద్దడము, వీళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక ఇంకో ఎస్టీ చనిపోవడము, కిడ్నాప్ చేసి పారిపోవడము.
ముఖ్యమంత్రి గారు జిల్లాలో ఇట్లా జరుగుతుందంటే ఇక రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉంటుంది? ఆదర్శంగా ఉండాలి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తూ నడిపియాల. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల అతి ఉత్సాహమా లేకపోతే లైనా అర్థం కాని పరిస్థితి ఉంది. సామాన్యులు బయట స్వేచ్ఛగా ఓటేయలేని పరిస్థితి ఉంది. మేము నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పినాం. గత 10 ఏళ్లలో కూడా ఇట్లా జరగలే. విత్డ్రాల్ చేపించడము లేకపోతే దగ్గరుండి కొంతమంది అయితే ఇట్లా మెయిన్ రోడ్ కాడ జీప్ ఆగుతుంది, ఇంకా లోపల వంచుకోపోండి అని డబ్బులు వంచడం. ఇంకా కొంతమంది ఒక దగ్గర గస్తీ ఉంటున్నారు, మందు వంచుకోపోండి అని చెప్పడం, మేము ఉంటామని. సోషల్ మీడియాలో ఎవరు షూట్ చేస్తే వాడిని కొట్టిండ్రు. బలరాం నాయక్ సోషల్ మీడియాలో పెడతా అని చెప్తే పోలీసు వాళ్ళు చేసిన దాన్ని ఆయన బండితనం గురించి చిత్రహింసలు గుర్తు చేస్తాడు. ఊకెందుకు అందరినీ విత్డ్రాల్ చేయించి యునానిమస్ చేయించుకోరు అదండి. ఇట్లే చెప్పండి మీరే. అసలు రక్షకులైతే ఎట్లా? వ్యవస్థ ఎట్లా? రక్షకులైతే ఎట్లా నడుస్తుంది? వ్యవహారం ఎట్లా నడుస్తుంది? ఏం దాడులు ఇవి? ఫ్యాక్షనిజం తరహాలో నడుస్తూ ఉంది. ఎలక్షన్ అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళకి అసలు మాకు సంబంధం ఏం లేదు, పోలీస్ చేస్తుంది అనే రీతిలో ఉందంట. దానికి కారణాలు ఏంటంటే ఇవే కారణాలు. వాళ్ళ బ్యాక్ డ్రాప్ ఏంటంటే పోస్టింగ్ వచ్చిండ్రు, హైయెస్ట్ మైనింగ్లో మరి వాటాలు, స్టాండ్లో వాటాలు, భూములలో వాటాలు, రెగ్యులర్ మామూలు, వైన్ షాపులు, కళ్ళు దుకాణాలు వసూలు చేయడము, రకరకాలుగా చేయడము, వైన్ షాప్లో వాళ్ళకి బెదిరించి ఉద్ధరియాలని చెప్పడము, లేకపోతే దుకాణం ఉండదని బెదిరియడము, ఇలాంటివి నడుస్తూ ఉన్నాయి. అది కూడా పేదవాళ్ళ పట్ల ఎక్కువ చేస్తూ ఉన్నారు. మరి పనికిరారా వీళ్ళు? రాజకీయంగా వద్దనే ఏం దాడులు ఇది? మేము ప్రజాస్వామ్యబద్ధంగా నడపండి అని చెప్తున్నాం, సమానంగా చూడండి అని చెప్తున్నాం. మేము మా వాళ్ళు తప్పు చేస్తే మీరు శిక్షించండి అని ఏకపక్షంగా ఇలా ఎట్లుందంటే రాష్ట్రంలో అందరు ఏకమైనరు. బీఆర్ఎస్ఏ లేదన్నారు కదా, బీఆర్ఎస్ఏ లేదన్నప్పుడు ఎందుకంత భయం? బీఆర్ఎస్ఏ లేదని మీరు అన్నప్పుడు అందరు ఐక్యం కావాల్సిన అవసరం ఏంటి? ఇంత భయం పడాల్సిన అవసరం ఏముంది? ఫ్రీగా వదిలిపెడితే మరి ఓట్లేసి మీరే వస్తారు కదా, పార్టీ లేనప్పుడు. అందరూ జాతీయ స్థాయిలో ఉన్న కొట్లాడుకొని ఇక్కడ అందరూ ఐక్యమైపోయి ఒక్కరిని ఎదుర్కోలేక పార్టీని ఎదుర్కోలేక అందరూ ఐక్యమై మీరు గెలవాలని ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యం అవుతుంది. అది ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. ప్రజలు 100% తిరగబడతారు. ఎవరు కూడా హర్షించరు దీన్ని. మీరు అనుకుంటుండొచ్చు గొప్పగా ఉంటుందని, ఇంకా ఇబ్బంది అవుతుంది. అందుకే మేము మా అడ్వకేట్స్ అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించిన వాళ్ళందరూ కూడా, రాష్ట్ర సాధనలో ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి మేమందరం కూడా కలిసి మా అడ్వకేట్ నాయకులందరితో మాట్లాడి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మేము లెటర్ రాస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు దీన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైంది. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా మరి చర్యలు చేపట్టట్లేదు. మీరు జోక్యం కలిగించుకొని మేము ఇచ్చిన దాన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం. మీరు ఎంక్వైరీ చేయండి. మాది తప్ప కరెక్ట్ అనేది ఇందులో ఉన్న కొన్ని అంశాలు ఇచ్చినాం. కొంతమంది పరిశీలకులు పంపండి, నిజాయితీ గల అధికారులను పంపండి, వెరిఫై చేయండి. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేము అడుగుతా ఉన్నాం. మేము ఇచ్చినటువంటివి
మీరు కూడా కమిటీ అయ్యింది, పంపించండి. ఇది వాస్తవం కాదని చెప్పి కింది స్థాయిలో విచారణ చేయండి. విచారణ చేసి యాక్షన్ తీసుకోండి. ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలంటే భవిష్యత్తులో చాలా ప్రమాదంలో ఉన్నట్లే ప్రజాస్వామ్యం అనేది. రెవల్యూషన్ పద్ధతిలో ప్రజల నుంచి మార్పు అనేది కొత్తగా వస్తుంది. మీరు గౌరవించి యాక్షన్ తీసుకుంటే ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నాయి. ఒకరు తప్పు చేసిన ఇంకొకరు శిక్షిస్తున్న దానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మొత్తం మార్చేసేయండి, మొత్తం టోటల్గా వ్యవస్థనే మార్చేసి మీ ఆధీనం పెట్టుకోండి. డైరెక్ట్గా ఎలక్షన్సే లేకుండా కొట్టడం ఏంది, బెదిరియడం ఏంది, దౌర్జన్యం చేయడం ఏంది, ఇళ్ల మీదకి పోయి అర్ధరాత్రి పోయి మహిళలు ఉంటే మహిళలను భయపెట్టించడం ఏంది, చిన్నపిల్లలను భయపెట్టించడం ఏంది, మీ నాన్న జాగ్రత్త, మీ నాన్న జాగ్రత్త, మీ అన్న జాగ్రత్త అని చెప్పడం ఏంది. ప్రజాస్వామ్యం ఎక్కడ పోతా ఉంది? అసలు ఈ జిల్లాలో యంత్రాంగం ఉందా? కనిపిస్తుందా? మీడియా, సోషల్ మీడియా చూస్తున్నారా? పేపర్ చూస్తున్నారా? కనీసం బయట ఎంక్వైరీ చేస్తున్నారా? చిన్న జిల్లాలో అయితే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని కోరుకొని మేము అందరినీ ఒకే దగ్గర అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చినాం. కానీ ఇలా పరిస్థితి, ఘోరమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మేము ఊహించలే. మాకెందుకు బాధ అంటే రాష్ట్రం తెచ్చిన వాళ్ళం మేము, రాష్ట్ర సాధనలో ఉన్న వాళ్ళం మేము, కేసీఆర్ గారు వెంబడి, ఉద్యమ నాయకుని వెంబడి నడుము బిగించిన వాళ్ళం మేము, జైలుకు పోయిన వాళ్ళం మేము. మా రాష్ట్రం బాగుండాలని మేము కోరుకుంటాం, అన్ని రంగాల్లో అభివృద్ధి ఉండాలని కోరుకుంటాం. కానీ నియమావళి ఉల్లంఘించి భయభ్రాంతులకు గురి చేసి ఆడవాళ్ళని కూడా భయపెట్టించి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సజావుగా ఎన్నికలు జరిగేటట్టు చేయండి. ఒకవేళ ఎలాంటి సంఘటనలు జరిగినాయంటే రేపు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మేము వదిలిపెట్టాం. ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినటువంటి వాళ్ళని ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం. మీరు ఏమైనా లావాదేవీలు ఇచ్చుకొని పుచ్చుకోమని చేసుకోండి. ఒక ఆయన అంటాడంట, నేను ఇప్పటికే 10 కోట్లు సంపాదించిన, ఎట్లా మీరు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది, అందుకే నేను అంతా సెట్ చేసి పెట్టుకుంటున్నా, బిజినెస్లు అన్నీ బినామీ పేర్లు పెట్టుకొని ప్రశాంతంగా ఉందామని అనుకుంటుండొచ్చు. కానీ ఇబ్బంది గురి అయిన వాళ్ళు, మీ నుంచి నష్టపోయినటువంటి వాళ్ళు గ్యారంటీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అందుకే ఎలక్షన్ను సజావుగా జరిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు కూడా జోక్యం కలిగించుకోవాలి, పీస్ఫుల్గా అయ్యేటట్టు చేయాలి. ఇలాంటి దాడులు బడుగు బలహీన వర్గాల పైన, ఎక్కువగా వికలాంగుల పైన, ఎస్సీ ఎస్టీల పైన వీళ్ళని ఎవడు అడగడు, వీళ్ళని చేస్తే ఏం కాదు, చంపితే కూడా ఏం కాదు, కొడితే కూడా ఏం కాదు అనే విధానం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది అవుతుంది. ఈరోజు ఇక్కడ చాలా వీడియోలు ఉన్నాయి. నిన్న ఒక ఆయనంతకు ఆయన వచ్చి మద్దతు తెలిపాడు, ఒక పార్టీ నుంచి విత్డ్రా అయ్యి, ఆయనంతకు ఆయన పద్ధతి విత్డ్రా అయ్యి మళ్ళీ ఆయన ఇమ్మీడియట్గా లేదు నేను ఆ పార్టీలో జాయిన్ కాలేదు, బలవంతంగా చేసిందని మళ్ళీ పోస్ట్ వచ్చింది. మన వాళ్ళు పోయి అడిగిండ్రు, లేదన్నా మమ్మల్ని నువ్వు ఎట్లా బతుకుతావు రా, ఎట్లుంటావు, ఎట్లా తిరుగుతావు రా, నువ్వు తర్వాత కష్టంగా నీకు అని చెప్పి నన్ను మా వాళ్ళని భయపెట్టిస్తే తప్పైపోయింది, నేను తప్పు పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చిందని అన్నాడు. అంటే పోలీసులే దగ్గరుండి ఇలాంటి పని చేయిస్తే కేసు పెడతాం నీ మీద, ఏమనుకుంటున్నావు అని చెప్పి పోలీసులే భయపెట్టిస్తే ఎక్కడ పోవాలి? రక్షకులే భక్షకులైతే ఎవరు చెప్పుకోవాలి? కనుక ఇవి మంచిది కాదు. ఇలాంటి సంస్కృతి ఈ మహబూబ్నగర్ జిల్లా కూడా